రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరిట నేటి నుంచి జూన్ 20 వరకు 4 వారాల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ఆనం కళాకేంద్రం మీదుగా గోదావరి రైల్వే స్టేషన్ వరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటేషన్ సిబ్బందితో జెండా ఊపి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లపై ఉన్న చెత్తను చీపురు పట్టి శుభ్రం చేశారు. బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కల్పించేలా వాల్ పెయింటింగ్స్ చేపట్టారు. అనంతరం కీర్తి చేకూరి మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్ఫూర్తితో జిల్లాలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ డ్రైవ్ను పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. రాహుల్ మీనా మాట్లాడుతూ నగర ప్రజల ఆరోగ్యం సుందరీకరణే ధ్యేయంగా ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ నిర్వహిస్తున్నామన్నారు. ఇది కేవలం ఒక్కరోజు కార్యక్రమం కాదని నగర వ్యాప్తంగా ప్రతి వీధి ప్రతి వార్డు పరిశుభ్రంగా మారేంత వరకు నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. ఏసీ పివి రామలింగేశ్వర్, డీసీ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ జి శైలజవల్లి, ఎస్ఈ రీటా, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎంహెచ్ఓ వి వినూత్న, మేనేజర్ అబ్దుల్ మాలిక్, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. కలిపి ఇస్తున్నారు. దాన్ని మనం విడగొట్టి ఇచ్చేటట్టుగా మనందరం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా 4 వీక్స్ ప్రణాళికలో ఫస్ట్ ఈ వారం అంతా కూడా మనము ఎల్లో స్పాట్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సెకండ్ వారం మేజర్గా డ్రైన్ డీసిలిటేషన్, తర్వాత థర్డ్ వీక్ బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఎవరైతే ఎక్కువ చెత్త జనరేట్ చేస్తారో ఇన్స్టిట్యూషన్స్ కానీ కమర్షియల్ ఏరియాస్ కానీ దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ వీక్లో మనకి మిగిలిపోయిన ఎక్కడైనా పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడన్నా సరే యూటిలైజేషన్లో పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులోనే యూటిలైజ్ చేయకపోవడం అలాంటివి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ ఏరియాలో ముఖ్యంగా మనకి రాత్రి అంతా కూడా కొంత హోమ్లెస్ పీపుల్ కానీ ఇదంతా ఇక్కడ ఉండడము, బయట మనకి తినడము, ఇక్కడే కూడా చెత్త వేసేయడం, అదేవిధంగా టాయిలెట్స్ ఉన్నప్పటికీ కూడా వాడకం సరిగ్గా లేని ఏరియా కాబట్టి ఇది చూస్ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా ఇందులో పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఉన్నాయి అదే ఐడెంటిఫై చేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత వీఆర్ మేకింగ్ షూర్ దట్ రోడ్ స్వీపింగ్ కంప్లీట్ చేస్తాము ఫస్ట్ ఇనిషియలీ. ఆ తర్వాత వాల్స్కు కూడా పెయింటింగ్ చేస్తాము. సో దట్ అదే బ్యూటిఫికేషన్ చేసిన తర్వాత పబ్లిక్ కొంచెం కంట్రోల్ చేస్తాము. సిమిలర్గా ఈ తర్వాత మనము అన్ని ప్లేసెస్లో పబ్లిక్ టాయిలెట్స్ అపాయింట్ చేస్తాము. సో ఎక్కడెక్కడ ఉన్నాయి అది కూడా మొబైల్ టాయిలెట్స్ అన్ని ప్లేసెస్లో అన్ని పబ్లిక్ టాయిలెట్స్ ఇప్పుడు గూగుల్ మ్యాప్లో మొబైల్లో వస్తుంది. సో ఆ లొకేషన్స్ కూడా క్లియర్గా అందరికీ అవగాహన పెడతాము. దీస్ ప్లేసెస్లో ఆల్రెడీ పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. సో దే షుడ్ యూజ్ దట్. ఆల్రెడీ గవర్నమెంట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు కాబట్టి అదే యూజ్ చేయాలి. ఓపెన్ యూరినేషన్ కంపల్సరీ 100% హెస్ టు బి స్టాప్. దాంట్లో పెనాల్టీ కూడా ఎక్కువ యూజ్ అవుతుంది. అది కూడా పబ్లిక్లో అవగాహన పెడతాము. సెకండ్ పాయింట్, ఇలాగా వీక్ వైజ్ మనము వేరే వీక్లో అందరికీ ఇన్వాల్వ్ చేస్తాం. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎన్జిఓస్, ఈరోజు కూడా చాలామంది ఎన్జిఓస్ ఇక్కడ వచ్చారు. సో ఇనిషియల్ ఆపరేషన్ క్లీన్ స్వీప్లో 100% హోలిస్టిక్గా మనం అప్రోచ్ అవుతాము. ఈ తర్వాత అనదర్ వీక్ విల్ బి టేకెన్ అప్ ఫర్ ద రెసిడెన్షియల్ కమర్షియల్ షాప్స్ ఇక్కడ ఉన్నాయి, అది కూడా మనం కవర్ చేస్తాము. సిమిలర్గా ఈ బ్యూటిఫికేషన్ కూడా మనం సైమల్టేనియస్గా తీసుకువెళ్తాము. క్లీన్ చేసిన తర్వాత అది బ్యూటిఫికేషన్ మనం ఫోకస్ పెడతాం. ఆటోమేటిక్గా పబ్లిక్ కూడా అవగాహన వస్తుంది. దే విల్ ఆల్సో